But thanks a lot to all the media members and all the great actors on the stage. Amazing. Anna, namaste. No two love stories are the same. ఫస్ట్ స్టోరీ చెప్పినప్పుడైతే ఐ సింప్లీ వాంటెడ్ డూ ద ఫిలిం బికాస్ ఆఫ్ వెంకటేష్ డిమీనర్. ఇట్లనే నవ్వుకుంటా మంచి ఇది రామ్ కామ్. ఇది అన్నకి ఫుడ్ తోటి చాలా ప్రేమ అండ్ మనుషులతో కామెడీ చేయడం అంటే చాలా ఇష్టము. సో ఐ రియలీ వాంటెడ్ డూ ద ఫిలిం అండ్ దెన్ ఒకసారి నారా రోహిత్ అన్నతో కలిసిన తర్వాత అన్న యూజువలీ సినిమాలు కొంచెం టైం తీసుకొని కొన్ని సెన్సిబుల్ సబ్జెక్ట్స్ పట్టుకొని హీ ట్రైస్ టు డూ గుడ్ ఫిలిమ్స్. వీ హ్యావ్ సీన్ దట్ ఇన్ ద పాస్ట్. ఇప్పుడు కూడా అదే రిపీట్ అవుతుంది. అండ్ దీనికి మంచి డైరెక్టర్ వెంకీ అన్న. నో టూ లవ్ స్టోరీస్ ఆర్ ద సేమ్. ఇది టీజర్లో ఇంకా అసలు ఏమీ చూపించలేదండి. బేసిక్గా ట్రైలర్ సినిమాలో చాలా ఉంటుంది. మీరు ఇప్పుడు శ్రీదేవి మ్యామ్ గారు ఇట్లా స్క్రీన్ మీద రాగానే చాలామంది అరుస్తూ ఉన్నారు. దానికి ఇంకా చాలా ఉంది స్క్రీన్ మీద, ఇంకా బాగా తెలుస్తుంది. మస్తు షేడ్స్ ఉన్నాయిరా అంటే అది ఇక నారా రోహిత్ అన్నకే అది కరెక్ట్ ఈ స్టోరీకి చెప్పాలంటే. బట్ నో, ఇట్స్ వండర్ఫుల్ ఫిలిం. నేను స్టోరీ కోసం ఈ సినిమాలో ఐఎమ్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం అండ్ ఐఎమ్ థ్యాంక్ఫుల్. వెంకీ అన్న, థ్యాంక్స్ అన్న సినిమా ఇచ్చినందుకు. నో, ఇట్స్ అ వెరీ వండర్ఫుల్ ఫిలిం. చాలా హ్యాపీ గో లక్కీ వైబ్ తోటి చాలా పాజిటివ్గా చాలా బాగుంటుంది సినిమా. సో ఎస్పెషలీ మా ప్రొడ్యూసర్స్ సంతోష్ అన్నకి, నారా రోహిత్ అన్నకి అండ్ గౌతమ్ అండ్ రాకేష్ గారు అందరికీ బిగ్ ఆల్ ద బెస్ట్. వండర్ఫుల్ టీమ్. నేను ఇంకా చాలా మాట్లాడచ్చు, బట్ ఒక్కటే చెప్తా. నేను ప్రభాస్ అన్న టీం అంటే ఏంది ఏం అనకుండానే అది నేను ప్రభాస్ అన్న గారు ఆయన సెట్లో ఫుడ్ చాలా బాగుంటుంది ఇది అని విన్నా. బట్ ఐ థింక్ దేర్ ఇస్ అన్ అదర్ టీమ్ హియర్ which is equally very good with food. But they really took care of us very well and చాలా షూట్ చేస్తున్న ఫీలింగే రాలేదు నాకు. ఆల్మోస్ట్ ఈ నగరానికి ఏమైంది సెట్ మీద మేము ఎట్లయితే ఆడుతూ పాడుతూ చేసామో నాకు అదే ఫీల్, అదే వైబ్ ఈ సినిమాలో షూట్ చేస్తుంటే నాకు అదే అలాంటి వైబ్లోనే ఉండాను నేను. సో ఇట్స్ అన్ అమేజింగ్ టీమ్. దే ఆర్ కమింగ్ అప్ విత్ అ క్రేజీ లవ్ స్టోరీ. మీకు ట్రైలర్ సినిమాలో చూస్తే తెలుస్తుంది. ఐ హోప్ యూ విల్ బ్లెస్ ద ఫిలిం. థ్యాంక్స్ లాట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. కాదు, మీరు సిద్ధార్థ్ ఫ్రెండ్ కదా, సో ఆ 5 క్వాలిటీస్ ఏంటి చెప్పొచ్చు కదా, చాలా మంది అమ్మాయిలు తెలుసుకోవాలనుకుంటున్నారు. చాలా ఇట్ విల్ బీ అ వెరీ ఆ 5 లిస్ట్ అంటే అది ఆ 5 క్వాలిటీస్ ఎట్లా ఉంటాయంటే అవసరమా నీకు అని అడిగేటట్టుంటాయి. బట్ నేను అది నారా రోహిత్ అనలేను, ఎందుకంటే మా వెంకీ అన్న రాసాడు స్టోరీ అది. అసలు 5 క్వాలిటీస్ అన్నది ఇట్స్ అ గుడ్ నైస్ డ్రామా. ఒక డ్రైవ్ కోసం అది బాగుంది. బట్ ఆ 5 క్వాలిటీస్ కోసం ఇవన్నీ కూడా జరుగుతాయా అని రేపు స్టోరీ చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది. ఐ కాంట్ రియలీ టెల్ దట్. అది అర్థమైంది, మీరు తిప్పి చెప్తున్నప్పుడే అర్థమైంది ఏం చెప్పాలనుకోవట్లేదని. థ్యాంక్ యూ సో మచ్.